గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మన రాష్ట్రాల్లో జరుగుతున్న మత విద్వేషాలు, పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు ఉన్నారు. అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. బిఫోర్ ఒక 2.5 years ముందు వచ్చాను ఇక్కడికి. అవునండి. సో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం, మీతో ఇంటర్వ్యూ, సో మళ్ళీ ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన రాష్ట్రాల్లోనే మత విద్వేషాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. దీనికి ప్రధానంగా కారణం ఏమనుకుంటున్నారు మీరు? ప్రధానమైన కారణం రాజకీయం అండి. సింగిల్ వర్డ్ చెప్పాలంటే రాజకీయంగా ఉన్నటువంటి కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులు, అంటే రాజకీయ వ్యక్తులు అందరూ ఒకలా కాదు, కొంతమంది ఎవరైతే స్వార్థపూరితంగా ఉన్నారో వారు యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రిటిష్ వారు భారతదేశాన్ని అంతకాలం పాలించారు అంటే భారతదేశంలో ఉన్న ఐక్యత వాళ్ళకి చాలా గొడ్డలి పెట్టుగా మారిపోయింది. ఆ టైంలో వారు యూజ్ చేసినటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే డివైడ్ చేసి పాలించాలి, విభజించు పాలించు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల ఐక్యత వాళ్ళకి చాలా పెద్ద కష్టంగా అనిపించింది. కాబట్టి వీళ్ళిద్దరి మీద చిచ్చు పెడితే, హిందూ ముస్లింని వేరు చేస్తే మేము పాలించవచ్చు అని చెప్పేసి అదే చిచ్చు పెట్టారు వాళ్ళు. అయితే ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళది. ఇప్పుడు కూడాను రాజకీయంగా మేము లబ్ధి పొందాలి అంటే మత విద్వేషాలు, మతాల పేరుతో విభజించి మతం పేరుతో ఓటు అడిగితే మాకు ఓట్లు వస్తాయి, రాజకీయంగా మేము అధికారంలో రావచ్చు అన్న ఆలోచనతో వారు చేస్తున్నటువంటి పన్నాగమే తప్ప భారతీయులు ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరం కలిసిమెలిసే ఉన్నారు. ఎందుకంటే ఈ మతం ఆ మతం అని చెప్పట్లేదు, అన్ని మతాల్లో కూడాను మత విభేదాలు పుట్టించేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక మతం గురించి చెప్పట్లేదు నేను. కాబట్టి రీజన్ ఏంటంటే రాజకీయం అని చెప్తాను. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న ప్రధానంగా పార్టీస్లో బీజేపీ పార్టీ హిందుత్వవాదం పైన స్టాండ్ తీసుకుని ఓట్ బ్యాంకింగ్ అనేది ఈ మతం మీదే ఎక్కువగా గెయిన్ చేస్తుందని కామెంట్ ఎక్కువగా వినిపిస్తుంటుంది కదా. సో ఏమంటారు మీరు? విషయం ఏంటంటే ఒక పార్టీ పేరు తీసుకొని మాట్లాడటం కాకుండా బీజేపీ పార్టీయా, ఎంఐఎం పార్టీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఏది ఇది ఒక పార్టీ అని కాకుండా ఒక పార్టీలో మంచి నాయకులు కూడా ఉండొచ్చు, అదే పార్టీలో చెడ్డ నాయకులు ఉండొచ్చు. నేను అదే అంటున్నాను, ఇది వ్యక్తిగతంగా ఎవరెవరైతే స్వార్థపూరితంగా నేను గెలవాలంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని వెడగొడితేనే నేను గెలుస్తాను, నాకు అధికారం వస్తుంది అన్న భావన, అది పార్టీది కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఇలాంటి భావన ఉన్నవాళ్ళు తప్ప. ఇప్పుడు ఏ పార్టీ ఎలా ఉందనేది ప్రజలకు తెలుసు. ఈ పార్టీ ఇలా చేస్తుంది అని పేరు పెట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు ఏ పార్టీ మతం పేరు మీద మాట్లాడుతుంది, ఎవరెవరు డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నారు. ఈరోజు మనిషికి కావాల్సింది ఏంటంటే సరైన ఎడ్యుకేషన్ కావాలి. ఇప్పుడు నేను నా పిల్లల్ని చదివించుకోవాలనుకున్నా కానీ గవర్నమెంట్ నాకు ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందా? ఎక్కడిస్తుంది క్వాలిటీ ఎడ్యుకేషన్? అంటే ఏ స్టేట్లో ఎడ్యుకేషన్ ఉంది? ఇండియాకి బ్యాక్ బోన్ ఎడ్యుకేషన్ కదా. ఈరోజు పిల్లలే రేపటి కోసం మనకు పౌరులుగా ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము? హెల్త్ నిలబెట్టడం కోసం ఎలాంటి హాస్పిటల్స్ మనం నిర్మించున్నాము? గవర్నమెంట్ హాస్పిటల్ స్టాండర్డ్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది? తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి? ఈరోజు చైనా ఉందండి, మనం శత్రు దేశంగా చూస్తున్నాము. చైనాలో ఎంత పెద్ద యువత ఉంటే అంత ఎక్కువగా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. మ్యాన్ పవర్ ఇస్ ద బిగ్గెస్ట్ పవర్ అంటున్నారు. మన దగ్గర మ్యాన్ పవర్ ఇస్ ద వీక్నెస్ అయిపోయింది, అంటే బర్డెన్ అయిపోయింది. ఎందుకు? మ్యాన్ పవర్కి మనం పని ఇవ్వలేకపోతున్నాము. మనం వేరే దేశాల నుంచి కొనుక్కుంటున్నామే తప్ప మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఎదిగే విధంగా మనం ఉండాలి. ఆ విధమైన దృష్టి లేకుండా ఇప్పుడు కూడా గెలవాలంటే డెవలప్మెంట్ చూపించడం కాకుండా మతాన్నో లేక కులాన్నో, ఒక్కొక్క ప్రాంతాల్లో కుల రాజకీయాలు నడుస్తున్నాయి, కుల రాజకీయాలు చూపించో, మత రాజకీయాలు చేయటం అన్నది ఇది దేశానికి చాలా నష్టకరమైన విషయము. కానీ అంటే ఒక రాజకీయ నాయకుడికి అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఓటేస్తారు. కానీ ఆ రాజకీయ నాయకుడు ఒక మతం మీద స్టాండ్ తీసుకుని ఆ మతం గురించి మాట్లాడడం, ఒక కులం గురించి మాట్లాడడం అనేది కరెక్టే అంటారని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది కామెంట్ చేశారు. అది కరెక్ట్ అంటారా కాదంటారా? విషయం ఏంటంటే సార్, అధికారంలోకి రాకముందు, అంటే ప్రభుత్వంని ఏర్పాటు చేయకముందు ఉన్నటువంటి రాజకీయ నాయకుడి యొక్క ప్రసంగం ఎలా ఉంది అన్నది వేరు. అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఆ అధికారి అక్కడున్న ప్రజలందరూ కూడా తండ్రి లాంటి వాడు. ఎందుకంటే
ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం, ప్రజలు ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకని? మా రక్షణ, మా అభివృద్ధి మీ చేతుల్లో పెడుతున్నాము, మేమే డబ్బులు ఇస్తున్నాము, మా డబ్బులతో మమ్మల్ని రక్షించండి, పరిపాలించండి అని చెప్పేసి. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్లే కదా. అది అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా, ఎవరైనా కానీ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆ ప్రభుత్వానికి మతం ఉండకూడదు. ప్రభుత్వానికి నా మతం అని మాట్లాడాలంటే ఇంట్లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నా మతం అని మాట్లాడము నిజంగా బేసిక్ అంటే కామన్ సెన్స్ లేని విషయంలా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రజలందరినీ సమానంగా చూడాలి. అందుకోసం ప్రజలందరూ కలిసి గెలిపించుకున్నాము. ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా ఉంటారు, ప్రజలందరికీ అధికారిగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పక్షం వైపు మాట్లాడము సమంజసమైన విషయం ఎంత మాత్రం కాదు. దాన్ని ఎవరైనా ఖండిస్తారు. సనాతన ధర్మం మీద మీ ఒపీనియన్ ఏంటి? సనాతన ధర్మము చాలా గొప్ప ధర్మము. ఈరోజు మానవులు తప్పకుండా అర్థం చేసుకొని ఆచరించవలసినటువంటి ఏకైక ధర్మం ఏదన్నదంటే సనాతన ధర్మమే. సనాతన ధర్మం, సనాతనంగా ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మమే అరబీ భాషలో బోధిస్తే ఖురాన్ వచ్చింది. ఈ సనాతన ధర్మాన్నే వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు ఋషులు, ప్రవక్తలు వారి వారి భాషలో బోధించారు. ధర్మం ఒకటే ఉందండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక ధర్మం లేదు. మానవ ధర్మం ఒకటే ఉంది. మనందరికీ ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు ఇచ్చిన ధర్మం ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మం, వైదిక ధర్మం సంస్కృతంలో ఉంది. అదే ధర్మం భగవద్గీత రూపంలో బోధించబడింది. ఇదే సనాతన ధర్మం అరబ్బీలో ఖురాన్ రూపంలో బోధించబడింది. గ్రంథాలు వేరు, ప్రాంతాలు వేరు, భాషలు వేరు, ధర్మం ఒక్కటే. ఏంటది? ఆ ధర్మం ఏంటి? సనాతన ధర్మం ఏం బోధిస్తుంది? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని బైబిల్లో ఉన్న వాక్యమే ఇక్కడ సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పబడింది. ఏంటి డిఫరెన్స్ ఏమో చెప్పండి. సర్వజనులు సుఖంగా ఉండాలి, నీ పొరుగుని నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానో అంతగా నా పొరుగుని ప్రేమించాలి. ఇప్పుడు నా పక్కన మీరు ఉన్నారు, మిమ్మల్ని నేను అంతగా నేను ప్రేమించగలగాలి. నా పక్కింటి నైబర్ని అంతగా నేను ఇష్టపడగలగాలి, అంత రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. అవునా? ఇదే ఖురాన్లో ముహమ్మద్ ప్రవక్త చెప్పింది ఏంటంటే, నీ నోటితో కానీ, నీ చేతితో కానీ, నీ పక్కింటి వాడికి, నీ పొరుగువాడికి కొంచెం నష్టం జరిగినా కానీ, కొంచెం ఇబ్బంది కలిగినా కానీ నువ్వు దైవభక్తుడివి కానే కాదు అని చెప్పారు. అంటే దైవభక్తి దేని మీద డిపెండ్ అయి ఉంది? తోటి మానవుడితో ఉన్న రిలేషన్ మీద ఉంది. అందుకే మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదా. మానవ సేవ మాధవ సేవ అన్నారు. యాక్చువల్లీ ఈరోజు ఏమైపోయిందంటే మత గురువులు ఈ మతం ఆ మతం చెప్పట్లేదు. ఏ మతానికి సంబంధించిన గురువులు అన్నా కానీ మా మతం వేరు, మీ మతం వేరు, ఆ మతం కన్నా మా మతం గొప్ప అని బోధించడం మొదలుపెట్టారు. వీళ్ళకి నిజమైన ఇలా బోధించే వాళ్ళకి గ్రంథ జ్ఞానం లేదని చెప్తాను. వాస్తవానికి ధర్మం అనేది ఒకటే ఉంది. వేదాల్లో చెప్పిన ధర్మమైనా, బైబిల్లో చెప్పిన ధర్మమైనా, ఖురాన్లో చెప్పిన ధర్మమైనా ఒకే ఒక ధర్మము. ఏంటదంటే సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మనం చేసే ప్రతి కర్మకు కూడా మనం అనుభవించాలి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి. మానవత్వాన్ని మించినటువంటి ధర్మం ఏమీ లేదు. నాకు తెలిసి సనాతన ధర్మం గురించి నా ఒపీనియన్ ఏంటంటే, సనాతన ధర్మాన్ని మనం అర్థం చేసుకోలేదు. సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఆ ధర్మాన్ని అర్థం చేసుకుని మనం దాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. మనం ధర్మాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ఈరోజు విడిపోయాం. ఆ సనాతన ధర్మం అర్థం చేసుకోలేదు కాబట్టి మతాలుగా విడిపోయాం, కులాలుగా కూడా విడిపోయాం. ఈరోజు ఏదైతే మతము ధర్మం అనుకుంటున్నాము, ఇది కాదు ధర్మం. ధర్మం అంటే మానవత్వము, సమానత్వము, ఏకత్వము. కానీ అంటే మీరు మాట్లాడిన కొన్ని విషయాల మీద కూడా కొంతమంది మత ప్రచారకర్తలు వాళ్ళు కూడా కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేసిన వీడియోస్ నేను చూశాను. బైబిల్ గురించి కానివ్వండి, జీసస్ గురించి కానివ్వండి, మీరు కంపేర్ చేస్తూ మాట్లాడిన కొన్ని మాటలు అవి కూడా కొంతమంది క్రైస్తవులకి నచ్చకపోవడం. సో దాని మీద మీరు ఎలా రియాక్ట్? చూడండి, ఉదాహరణకి నేను బైబిల్ గురించి మాట్లాడే ప్రసంగాలు చాలా లాంగ్ బ్యాక్, దాదాపు ఒక 10 సంవత్సరాల ముందు చాలా ప్రసంగాలు చేశాను. నేను అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసే విషయం ఏంటంటే, మనకి బైబిల్ని విశ్వసించేవారు ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా జీవితం గడపాలి అని నా స్టేట్మెంట్. అంటే నేను క్రైస్తవుని అని చెప్పుకునే ప్రతి వ్యక్తి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, బైబిల్ని పట్టుకున్నావు కదా గట్టిగా పట్టుకో అని చెప్తాను. బైబిల్ని చదువుతున్నావు కదా అర్థం చేసుకుని చదువు అని చెప్తాను. నువ్వు నీ ఇష్టాల్ని పక్కన పెట్టేసి బైబిల్ చెప్తున్నట్టుగా నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్తాను. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవితం గడపాలి అని చెప్తాను. మాదిరి ఎవరు, మనకి రోల్ మోడల్ ఎవరు అంటే యేసు మనకి మాదిరి, యేసు మనకి రోల్ మోడల్ అని చెప్తాను. యేసు ఏ విధంగా అయితే ఆ పైనున్న దేవుణ్ణి గుర్తించారో, అద్వితీయ సత్యదేవుని గుర్తించారో అలా గుర్తించామని చెప్తాను. యేసు వారు ఏం చెప్పారు? నీతిమంతుడు నిత్యజీవుని పొందుతాడని చెప్పారు. ఎంత నీతి కలిగి ఉన్నాము? నేను ఆధ్యాత్మికుడిని, నేను దైవాన్ని నమ్ముతున్నటువంటి మనము అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, చెడు దృష్టి ఉండకూడదు, అసూయ ద్వేషాలు ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఇదే కదా. ఈ విధంగా ఎప్పుడు వెళ్తున్నాం మనం అంటే నేనేం చెప్తున్నానంటే, యేసుని మాదిరిగా తీసుకొని
యేసు ఏ విధంగా అయితే దేవుని గుర్తించారో, యేసు ఏ విధంగా అయితే జీవితం గడపమని చెప్పారో ఆ విధంగా జీవితం గడపండి. శత్రుత్వం వద్దు, సమానత్వంతో మానవత్వంతో తీసుకెళ్దాము. నిత్య జీవాన్ని ఎవరు పొందుతారంటే ఏం చెప్పారు? నీతిమంతుడు నిత్య జీవాన్ని పొందుతారు అంటే నీతిగా జీవితం గడపమని చెప్పారు. కాబట్టి చూడండి, మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎదుటి వ్యక్తి అపోజ్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఋషులనే అపోజ్ చేశారు, మహారుషుల్ని అపోజ్ చేశారు, ప్రవక్తలు. ఇప్పుడు యేసువారు ఉన్నారు, యేసువారు బోధించి అందరూ యాక్సెప్ట్ చేశారా, తిరస్కరించారా? చాలామంది తిరస్కరించారు, రాళ్లతో కొట్టారు, సిలువ కూడా వేశారు. ఎందుకు? మరి యేసువారు చెప్పిన బోధ తప్పేం కాదు, అని చెప్పింది కరెక్టే. కానీ దాన్ని ఒప్పుకునేవారు ఉంటారు, ఒప్పుకునేవారు ఉంటారు. కాబట్టి నేను ఏదైతే చెప్పానో ప్రతి స్టేట్మెంట్ కూడాను బైబిల్ గురించి మాట్లాడితే బైబిల్ వాక్యం రిఫరెన్స్ ఇచ్చే మాట్లాడతాను, ఖురాన్ గురించి మాట్లాడితే ఖురాన్ రిఫరెన్స్ ఇచ్చే మాట్లాడతాను. నేను ఏదైనా భగవద్గీతను చెప్తే భగవద్గీత రిఫరెన్స్ ఇచ్చే మాట్లాడతాను తప్ప నా సొంత భాష్యం ఎక్కడ ఉండదండి. అయితే పాస్టర్ ప్రవీణ్ విషయంలో మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. న్యాయం జరగాలి అంటూ కూడా మీరు అక్కడ కూర్చున్న పరిస్థితి చూసాం. ఫైనల్గా మీకు ఏమనిపించింది? అక్కడ మర్డర్ జరిగింది అనిపించింది, యాక్సిడెంట్ పాస్టర్ అనిపించింది? ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎప్పుడైతే నాకు న్యూస్ తెలిసిందో వారు చనిపోయారు అని చెప్పేసి వెళ్ళి పరామర్శించాలి అన్న ఆలోచనతో నేను వెళ్ళాను. యాక్చువల్గా అది యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయారు, ఇదే నాకు న్యూస్ తెలుసు. నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం సిచ్యువేషన్ మొత్తం మారిపోయి ఇది యాక్సిడెంట్ కాదు, వెనక కుట్రకోణం ఉందన్న న్యూస్ వచ్చేసి అందరూ అక్కడ గ్యాదర్ అయిపోవడం ఈ విధంగా జరిగి ఉంది. అలాంటి తరుణంలో ఆ టైంలో నేను ఇచ్చింది 2 స్టేట్మెంట్స్. ప్రజలు దీన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, రాజమండ్రి హాస్పిటల్ దగ్గర నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇది యాక్సిడెంట్ అయితే చాలా బాగుండు అని నా హృదయం చెప్తుంది, నా మనసు చెప్తుంది. యాక్సిడెంట్ అయితే చాలా మంచిది, ఓకే అనేది ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి, సిచ్యువేషన్ చూస్తుంటే కుట్రకోణం ఉందేమో అనిపిస్తుంది. పోలీసులు దీని మీద కరెక్ట్ దర్యాప్తు చేసి న్యాయం చేయాలి, ఒకవేళ కుట్రకోణం ఉంటే న్యాయం చేయాలి. ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొంచెం తొందరపడి ఇది 100% మర్డరే అని నిర్ధారణ చేస్తూ మాట్లాడుతూ, ఇది చేసింది ఎవరు అంటే ఫలానా ఫలానా వ్యక్తులు, ఫలానా ఫలానా సంస్థలని పేర్లు కూడా చెప్పేశారు. ఇది నేను వెంటనే ఖండించాను కూడా, దాన్ని చాలా ఛానల్స్లో నేను ఖండించాను. పేర్లు చెప్పడమో, సంస్థల పేర్లు చెప్పడమో తప్పు. నేను ఎందుకు? ఒకవేళ మీకు వ్యక్తుల మీద, సంస్థల మీద అనుమానం ఉంటే అనుమానం ఎవరికి చెప్పాలి? మీరు పోలీస్ వ్యవస్థకు చెప్పాలి, అక్కడ డిపార్ట్మెంట్కి చెప్పాలి, మీరు కంప్లైంట్ రాసి ఇవ్వాలి. ఎస్, రాసిస్తే సరిపోతుందమ్మా, మీడియా ముందు మాట్లాడకూడదు. ఉదాహరణకి వాళ్ళకు 4 పేర్లు చెప్పారనుకోండి మీడియా ముందు, ఆ 4గురిలో ఈ పని చేయని వారు ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు? అంటే ఒక శత్రుత్వాన్ని రేపినట్టే, 2 వర్గాల మధ్య శత్రుత్వం వచ్చినట్టే కదా. కాబట్టి దాన్ని కూడా నేను ఖండించాను. అపోహ ఏమైపోయిందంటే ప్రజల్లో, ఎవరైతే హిందువుల్లో కొంతమంది ఇలా అటాక్ చేశారు, ఈ సంస్థలు అటాక్ చేశాయని అక్కడ నుండి 2-3 మాట్లాడటం వల్ల, అక్కడ నేను కూడా ఉండడం వల్ల నా మాట కూడా అదే అన్నట్లుగా ప్రజలు భ్రమపడ్డారు. నా మాటలు చూడండి, ఎక్కడ కూడా ఏ సంస్థ పేరు కానీ, హిందువులు ఇలా చేశారని కానీ, ఫలానా వ్యక్తి కుట్రకోణం ఉందని కానీ ఎక్కడా చెప్పలేదు. ఇది యాక్సిడెంట్ అయితే చాలా మంచిదయ్యుండు, ఇది నా మనసు చెప్తుంది. ఎందుకంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు సమాజంలో కదా. రెండోది, ఒకవేళ తన కుట్రకోణం ఉంటే వెంటనే దీని మీద చర్య తీసుకొని న్యాయం జరగాలి అన్నాను. నేను ఇక్కడ న్యాయం జరగాలన్నాను. అయితే ఏదైనా ఉంటే న్యాయం జరగాలని చెప్పే వ్యక్తి పేర్లు, సంస్థ పేర్లు చెప్పలేదు ఎప్పుడు కూడా. ఇక్కడ మరొక విషయం ఏం జరిగిందంటే, అక్కడ ఒక పాస్టర్ అజయ్ బాబు గారు మాట్లాడుతూ, బహుశా మీరు క్లిప్ చూస్తుంటారు, అజయ్ బాబు గారు మాట్లాడుతూ అక్కడ ప్రజలు జమ అయి ఉన్నారు, నేను కూడా అక్కడికి వెళ్ళాను. వారు మాట్లాడితే ఉన్నారంటే, క్రైస్తవులు మరియు ముస్లింలు అబ్రహాం సంతానము, మనం సహోదరులము, మనం కలిసికట్టుగా ఉండాలి, హిందువులకు వ్యతిరేకంగా మనం ఏకమవ్వాలి, ఈరోజు మన మీద దాడులు జరుగుతున్నాయి, హిందువులు దాడులు చేస్తున్నారు అన్నట్లుగా వారు ఈ విధంగా మాట్లాడారు. ఆ టైంలో నేను పక్కన నిల్చొని ఉన్నాను. ఆయన మాటలకి నేను తల ఊపుతున్నాను, నేను వింటున్నాను, తల ఊపుతున్నాను, నేను వింటున్నాను అని అర్థము. నేను అంగీకరించాను అర్థం కాదు. ఆ తర్వాత మైక్ తీసుకొని నేను మాట్లాడాను. నేను మాట్లాడింది మీరు విన్నారా? నేను మాట్లాడింది చాలామంది వినలేదు, ఎందుకంటే అంతవరకు వీడియో కట్టే అంతవరకు వైరల్ అయింది. నేను మాట్లాడింది ఎక్కడ కూడా వైరల్ అవ్వలేదు. నేనేం మాట్లాడాలంటే, ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు ఏకమవ్వాలి అన్నది కాదండి, ప్రజలందరూ ఏకమవ్వాలి. ఎందుకంటే క్రైస్తవులు ముస్లింలు అబ్రహాం సంతానం అని వినంటున్నారు. మానవులందరూ వసుదైవ కుటుంబం అనే విషయం మనం గుర్తు చేయాలి. ఇప్పుడు హిందూ ముస్లింలు కాదు ఏకమవ్వాల్సిందే, హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఏకమవ్వాలి. ఎందుకంటే వీళ్ళు వసుదైవ కుటుంబము అని చెప్పాను. ఆ చెడ్డవారు ఎక్కడైనా ఉంటే ప్రతి మతంలో ఉంటారు, 0.001% ఉంటారేమో, ప్రతి మతంలో ఉంటారు. చెడుకు వ్యతిరేకంగానే మనం వాయిస్ రేస్ చేస్తామే తప్ప మతానికి, వర్గానికి వ్యతిరేకంగా వాయిస్ రేస్ చేయమని క్లియర్గా నేను చెప్పడం జరిగింది. కాబట్టి నేను మాట్లాడిన విషయాలు కట్ అయిపోయాయి. అక్కడ అజయ్ బాబు గారు మాట్లాడిన విషయాలలో నేను తలూపుతున్నటువంటి విషయం మాత్రమే వైరల్ అవ్వడం వల్ల ఇతను కూడా దాన్ని అంగీకరించారు, ఆ భావాలే షఫీ గారు కూడా కలిగి ఉన్నారు అన్న ఆలోచన ఉన్నారు. వాస్తవానికి అలాంటి ఆలోచన నాకు ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రజల వ్యక్తిని, మానవత్వాన్ని ఇష్టపడే వ్యక్తిని. ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు గారి మీద దాడి జరిగింది.
నేను వెళ్ళాను, పలకరించాను, వారి ఇంటికి వెళ్ళాను, ఆచార్య గారిని కలిసి వారికి నేను ఈ విధంగా చూడండి, ఈ విధంగా మీరు గమనిస్తే 4 సింహాలు ఉన్నటువంటి ఈ స్తంభాన్ని తీసుకెళ్ళి ఆ ప్రధాన అర్చకులు శ్రీ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు గిఫ్ట్ ఇచ్చాను. నేను ఎందుకు ఇచ్చాను తెలుసా? ఒక మాట చెప్తూ ఇచ్చాను. ఆ విజువల్స్ ఏవైతే మేము చూసామో, మీ ఇంట్లో ఆ రఘువీరారెడ్డి వాళ్ళు ఎవరైతే టీంతో పాటు అటాక్ చేశారో దాదాపుగా 20 మంది మీ మీద అంతగా దౌర్జన్యం చేస్తుంటే మీరు ఒక్కరే అక్కడ నిలబడి నేను రాజ్యాంగం ప్రకారంగా ఉంటానని గర్జిస్తూ మాట్లాడారే. మిమ్మల్ని చూసి నాకు సింహం గుర్తొచ్చిందండి. 20 మంది గుంట నక్కల మధ్యన ఒక సింహం గర్జిస్తున్నట్టు అనిపించింది అని చెప్పేసి ఈ విధంగా గిఫ్ట్ వచ్చి ఇచ్చాను. ఎందుకంటే ఒక మతం మీద అయితే జరుగుతుంది నేను వెళ్ళటం కాదు. ఒక వ్యక్తి, నేను మానవత్వాన్ని చూశాను, ఒక వ్యక్తిని చూశాను. చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల గారి దగ్గరికి ఎలా అయితే వెళ్ళానో అలాగే పరామర్శించడం కోసం ప్రవీణ్ పగడాల గారి దగ్గరికి వెళ్ళానే తప్ప అక్కడ మతము కాదు, మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు. నేను ప్రజల మనిషిని, మానవత్వం. ఎందుకంటే నేను చెప్పే మాటలు పూర్తిగా వినకుండా కామెంట్స్ పెట్టేస్తుంటారు, ఏదో థంబ్నెయిల్ చూసేసి కామెంట్స్ పెట్టేస్తుంటారు. అసలు ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అన్నది వినాలి కదా. ఎక్కడైనా ఏదైనా మతానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడానా, ఏదైనా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడానా, ఎక్కడైనా మతతత్వపు ప్రసంగాలు ఎక్కడైనా చేశానా? లేదు. వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి విషయంలో నేను వెళ్ళి క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నాను. ఎందుకంటే దాని మీద నిర్ధారణ చేయాల్సింది జడ్జెస్ ఉన్నారు, కోర్టు ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది ఎంక్వైరీ చేయడం కోసం. దాన్ని మనం కట్టుబడి ఉన్నాం. మన చట్టాన్ని మనం గౌరవించకపోతే ఇంక దేన్ని గౌరవిస్తామని చెప్పండి. మనిషికి పరిమితులు ఉంటాయి, చట్టానికి పరిమితులు ఉంటాయి, కానీ ఆ పరలోకం ఒకటి ఉంది కదా, తీర్పుదనం ఒకటి ఉందని నమ్ముతాం కదా, కర్మ సిద్ధాంతం ఒకటి ఉందని మనం నమ్ముతాం కదా, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు నమ్ముతాం కదా. మరి అది నమ్మినప్పుడు అన్ని జడ్జిమెంట్స్, అన్ని న్యాయాలు ఎక్కడే జరుగుతాయి, ఎక్కడ మనం అనగలుగుతాము? అవునా లేదా? న్యాయం అనేది ఇక్కడ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ న్యాయం ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ, ఏదైనా జరిగినా జరగకపోయినా కానీ మానవ లోపాల వల్ల పరలోకం అనేది ఒకటి ఉంది కదా. కాబట్టి ఈ విషయంలో చాలా క్లారిటీ కలిగి ఉన్నాను సార్. మానవులందరి కోసము మనం నిలబడాలన్నది నా ఆలోచన. కానీ సార్, అంటే ఆ మృతి విషయంలో క్రైస్తవులకి ఇలా అనుమానాలు రావడానికి కారణం ఏంటంటారు? దీనిపైన కూడా ఏమైనా రాజకీయ కుట్ర, రాజకీయ నాయకుల హస్తం, వాళ్ళ ప్రభావం సార్. అంటారా? ఇక్కడ విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మరణం కన్నా ముందు వారు చేసినటువంటి డిస్కషన్స్, టీవీ ఛానల్లో జరిగిన, రక్షణ టీవీలో జరిగిన డిస్కషన్స్ కానివ్వండి, మ్యూచువల్గా జరిగినటువంటి డిబేట్స్ అనొచ్చు, డిస్కషన్స్ అనొచ్చు. ఆ డిస్కషన్స్ జనరల్గా ఎలా జరగాలంటే, ఒక హైందవుడు అంటే ఒక వైదికుడు, ఒక క్రైస్తవుడు కూర్చుంటే వాళ్ళిద్దరినీ చూస్తున్న 2 సమూహాలను కలిపే విధంగా ఉండాలి తప్ప విడగొట్టే విధంగా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు కలిసి కూర్చొని ఒక పాజిటివ్ దృక్పథంతో సమస్య క్లియర్ అయ్యే విధంగా మాట్లాడుకోలే తప్ప విద్వేషాలు పెరిగే విధంగా మాట్లాడుకోకూడదు. నేను గమనించిన విషయం ఏంటంటే కొంతమంది, అది ఇరు పక్షాల నుంచైనా, హైందవుల తరపు నుంచైనా, క్రైస్తవుల తరపు నుంచైనా, లేక ముస్లింల తరపు నుంచైనా కానీ మాట్లాడే కొంతమంది విద్వేషపూరిత విధంగా ఒకరినొకరు కించపరుచుకునే విధంగా, వీరు వారి మనోభావాలు దెబ్బతినే విధంగా, వారు వీరి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుకోవడము, ఈ మధ్యన చిన్న చిన్న వార్నింగ్స్, వీరు వారికి వారి వీరికి వార్నింగ్స్ ఇచ్చుకోవడం, ముస్లిమ్స్, హిందూస్, క్రైస్తవులు వార్నింగ్స్ ఇచ్చుకోవడం, ఇలా కొన్ని జరిగి ఉన్నాయి. జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అప్పుడు ప్రజలందరికీ కూడా అనుమానాలు వచ్చాయి. ఏదైనా జరిగిందేమో, ఎవరైనా అటాక్ చేశారేమో, ఇతని మీద ఏదైనా ముస్లిం అటాక్ చేశాడేమో, ఏదైనా హిందూ అటాక్ చేశాడేమో, అనుమానం రావడం తప్పేం కాదు. అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం మన దగ్గర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంక్వైరీ ఉంది, అవునా లేదా? అలా కాకుండా తొందరపడి మనం ఏదో ప్రకటనలు చేసుకుంటలేమో ఇష్యూ అయిపోయింది. మీరు ఇంతకుముందు అడిగారు, మీరు చాలా ఎమోషన్ అయిపోయారు అన్నారు. ఎమోషన్ అయిపోయిన విషయం ఏంటో తెలుసా? అసలు సమాజం, అక్కడ మీరు నా స్పీచ్ చాలా షార్ట్ స్పీచ్ ఉంది, అది 3-4 minutes నేను మాట్లాడాను. అక్కడ నాకు ఏడుపు వచ్చింది. మానవత్వం సమాజంలో లేకుండా పోతుంది, మానవత్వం మంట కలిసిపోయింది అన్న ఆవేదన నాలో ఒక ఏడుపు వచ్చే విధంగా చేసింది. అంటే సమాజంలో ఎటు చూసినా విడిపోతున్నారు, ప్రజల మధ్య ఐక్యత లేకుండా పోతుంది. నేను అనుకుంది ఏంటంటే, ఏ పాస్టర్లు అయితే వాయిస్ రేస్ చేస్తున్నారో, ఇక్కడ లలిత్ కుమార్ గారు ఉన్నారు, కరుణాకర్ సుగుణ గారు ఉన్నారు, రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, ఈ విధంగా చూసుకుంటే కొంతమంది ప్రముఖులు మాట్లాడుంటే వాళ్ళు ఉన్నారు, సంతోష్ ఘనపాటి ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇటు చూసుకుంటే విజయప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, అజయ్ బాబు గారు కానివ్వండి, విజయ్ కుమార్ గారు కానివ్వండి, ఇటు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు అనిపించిందంటే వీళ్ళని కలిపి కూర్చోబెట్టాలి, ప్రశాంతమైన వాతావరణంలో కలిసి 1 రోజు 2 రోజులు కూర్చోబెట్టి ప్రశాంతమైన స్నేహపూర్వక వాతావరణంగా అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఎందుకింత విభేదాలకు గురైపోతున్నాము, ఎందుకింత రచ్చ జరుగుతుంది, అవునా? ఎక్కడ మనం ఉండొచ్చు, ఎక్కడ మనం మాట్లాడుకోవాలి, ఎక్కడ మాట్లాడకూడదు, మన వల్ల సమాజం లాభమా నష్టమా, ఏం జరుగుతుంది అంటే ఎటు తీసుకెళ్ళబోతున్నాం మనము.
ఎన్ని గురించి మాట్లాడాలి, కలిపి కూర్చోబెట్టాలి అన్న ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి నేను. అంతే తప్ప అక్కడ ఎవరినో ఒక రెచ్చగొట్టడం అన్న ఆలోచన ఎంత మాత్రమో కాదు. అక్కడ మానవత్వం, మనుషుల మధ్య మానవత్వం లేకుండా పోతుంది, విద్వేషాలు పెరిగిపోతున్న ఒక ఎమోషన్ ఆ టైంలో నాకు రావటం వల్ల ఎమోషన్గా నేను ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఇలా చెలరేగిన ఈ మత విద్వేషాలు మన రాష్ట్రాల్లో కంట్రోల్ అవ్వడం అనేది సాధ్యమేనంటారు? 100% కంట్రోల్ అవుతాయి సార్. ఎందుకంటే చూడండి ఎలా కంట్రోల్ అవుతాయి, ఒకే దారి ఉంది. ఏంటిది అది? మత విద్వేషాలు అంటున్నాము. నేనేమన్నానంటే ఒక క్రైస్తవుల్లో కొంతమంది మత విద్వేషాలు ఉంటే నీ బైబిల్ ఈ విద్వేషం నీకు నేర్పుతుందా, లేక నీ సొంతంగా విద్వేషాన్ని పుట్టించుకున్నావా? నువ్వు బైబిల్ని గౌరవిస్తావా లేదా? బైబిల్ ఏం చెప్తుందో చూడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నప్పుడు ఈ విద్వేషాలు ఎక్కడి నుంచి వచ్చావు, బైబిల్ వ్యతిరేకంగా ఎందుకు మారిపోతున్నావు అని క్రైస్తవుడికి చెప్తే బైబిల్ ప్రకారంగా ఆ విద్వేషాన్ని తీసేస్తాడు. ఒక హిందువుల్లో ఒకవేళ మత విద్వేషం ఎవరిలోనా ఉంటే, అరే భగవద్గీత చెప్తుందండి, వేదాలు చెప్తుందండి, సర్వజనో సుఖినో భవంతు అని చెప్పింది కదా, మానవ సేవ మాధవ సేవ అని చెప్పింది కదా, తోటి మానవుని ప్రేమించు అని చెప్పింది కదా అని చెప్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఉన్న విద్వేషం దూరం అవుతుంది. ఈరోజు మనుషుల్లో ఉన్న విద్వేషాలు దూరం చేసే శక్తి కేవలం ధార్మిక గ్రంథాల్లోనే ఉంది. ఒక ముస్లింలో మత విద్వేషాలు ఉంటే, అరే నువ్వు ఏం చేస్తున్నావు, నీ ప్రవక్త ముహమ్మద్ చెప్పింది ఏంటి, ఖురాన్ చెప్తున్న బోధ ఏంటి, నీలో ఈ విద్వేషాలు ఎందుకు వచ్చేసాయి, అసలు నీ నోటితో, నీ చేతితో, నీ చూపుతో ఎవరికి ఇబ్బంది కలగకూడదని కదా నీ ధర్మం చెప్తుంది, ఎందుకు నీ ఇలా ప్రవర్తిస్తున్నావు, ద్వేషిస్తున్నావు ఎందుకు అని చెప్తే తనకి మార్పు వస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మంచి బోధించే వాళ్ళు మత బోధకుల్లో కరువు అయిపోవడమే ఇలా జరుగుతుందని చెప్తాను. ఇలాంటి సందేశం మన సమాజంలో తీసుకెళ్తే ఏ మనిషి గ్రంథాన్ని ఒప్పుకోడు సార్. ప్రతి ముస్లిం ఖురాన్ని గౌరవిస్తున్నాడు, ప్రతి హిందూ భగవద్గీతను గౌరవిస్తున్నాడు, ప్రతి క్రైస్తవుడు బైబిల్ని గౌరవించేటప్పుడు గ్రంథాల్లో ఉన్న ఈ ప్రేమను బోధిస్తే విద్వేషాలు దూరం అయిపోతాయి కదా. ఇంకో విషయం ఏంటంటే బ్రదర్, ఇక్కడ నేను ఖురాన్ని నమ్ముతున్న వ్యక్తిని భగవద్గీతను కూడా నమ్మాలి, బైబిల్ని కూడా నమ్మాలి, వేదాలని కూడా నేను నమ్మాలి. నమ్మే విధంగానే నాకు ఖురాన్ బోధిస్తుంది. వాటిని ద్వేషించు అని ఖురాన్ బోధిస్తే అసలు ఖురాన్ దైవగ్రంథం ఎలా అవుతుందో చెప్పండి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను భగవద్గీతను నమ్ముతున్న వ్యక్తిని నేను బైబిల్ని ఖురాన్ని ద్వేషిస్తుంటే నువ్వు భగవద్గీతను అర్థం చేసుకోలేదని అర్థం. భగవద్గీత ఏముంటుంది, ద్వేషించమని ఎక్కడ చెప్పట్లేదు. అలాగే బైబిల్ కూడా ఎక్కడ కూడా ద్వేషించమని చెప్పట్లేదు. కాబట్టి గ్రంథాల్లో ఉన్న సరైన ధర్మం మనం అర్థం చేసుకుంటే ఈ విద్వేషాలు ఎక్కడా లేకుండా పోతాయండి. మనందరం కలిసికట్టుగా ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.